మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ నిరుపేద పీజీ వైద్య విద్యార్థిని ఫీజు కోసం ఏకంగా తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టారు. సొంత ఇళ్లను తాకట్టు పెట్టి 20 లక్షలు మంజూరు చేసించిన గొప్ప మనసు చాటుకున్నారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి నిరుపేద విద్యార్థినికి ఆర్థికంగా అండగా నిలిచారు. మెడిసిన్ లో పీజీ విద్య కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం చేశారు. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ చేస్తూ 4 బిడ్డలను ఉన్నత చదువులు చదివించాడు. వారిలో పెద్ద కూతురు మమతకు ఇటీవలి పీజీ వైద్య విద్యలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు 7.5 లక్షల చొప్పున 3 ఏళ్లకు 22.5 లక్షలు కట్టాల్సి రావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ట్యూషన్ ఫీజు చెల్లించే స్తోమత లేకపోవడంతో మమత తండ్రి అనేక ప్రయత్నాలు చేశారు. ఈ నెల 18 చివరి తేదీ. ఆ గడువులోగా ఫీజు చెల్లించకపోతే సీటు తిరస్కరించే పరిస్థితి. బ్యాంకులో లోన్ కోసం వెళితే ఏదైనా ఆస్తిని తాకట్టు పెడితే కాని రుణం మంజూరు చేయలేమని బ్యాంకర్స్ చెప్పారు. దీంతో తన బిడ్డల ఎంబీబీఎస్ చదువు కోసం సాయం చేసిన మాజీ మంత్రి హరీష్ రావును కలిసి తన పరిస్థితిని వివరించారు. చదువుల తల్లికి సాయం చేయాలని భావించిన హరీష్ రావు మరో ఆలోచన చేయకుండా ఎడ్యుకేషన్ లోన్ కోసం సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేశారు. పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ లో మహబూబ్ నగర్ లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షల చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్ లో హాస్టల్ కి సంబంధించి కూడా 1 లాక్ ఇచ్చారు సార్. సార్ మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. గతంలో మమత ఎంబీబీఎస్ చదువు కోసం హరీష్ రావుని సాయం చేశారు. అంతేకాకుండా ఆమె 3 తోబుట్టువుల ఎంబీబీఎస్ చదువు కోసం కూడా ఆయనే ఆర్థికంగా ఆదుకున్నారని మమత తండ్రి అంటున్నారు. నా పేరు కొంక రామచంద్రం. నాకు 4 అమ్మాయిలు. మాది సిద్దిపేట. మా పెద్ద అమ్మాయికి ఎస్వీఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్లో తనకు ఎంఎస్ ఆఫ్థాల్మాలజీలో పీజీ సీట్ రావడం జరిగింది. పీజీ సీట్ సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము 7,50,000 ఉంటుంది. 3 సంవత్సరాలు కలిపి 22.5 లక్షలు అవుతుంది. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ను పోయి కలవడం జరిగింది. హరీష్ రావు సార్ని ఇంటికి వెళ్ళి సార్ను కలిసిన తర్వాత, సరే బాబు, నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటి పైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను, అమౌంట్ తీసుకొని చదివించుకో, ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పించడం జరిగింది. ఇంకా ఈరోజు చేసింది ఏంటంటే, మమత అనే ఒక మెడికల్ స్టూడెంటు తను ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పీజీలో ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో సీటు పొందింది అమ్మాయి. అయితే సంవత్సరానికి 7 లక్షలు ఫీజు ఉంది. 3 సంవత్సరాలు 21 లక్షల రూపాయలు ఫీజు కట్టాలి. కట్టేటువంటి ఆర్థిక స్తోమత లేదు. తన తండ్రి గారు దర్జీగా పనిచేస్తూ ఉన్నారు. వచ్చిందని బాధపడుతుంటే ఆ అమ్మాయికి హాస్టల్ ఫీజు కోసం 1 లక్ష రూపాయలు నేను వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించి కాలేజ్ ఫీజు ఏదైతే 21 లక్షల రూపాయలు ఉందో సిద్దిపేటలోని నా ఇంటిని మరి యూనియన్ బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఆ అమ్మాయికి 21 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ను ఇప్పించడం జరిగింది. ఫస్ట్ ఇయర్ హాస్టల్ ఫీజు 1 లక్ష రూపాయలను కూడా హరీష్ రావు సాయం చేశారని మమత కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆయనకు జీవితాంతం తమ కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. చదువు విలువ, నిరుపేద ఇబ్బందులు తెలిసిన వ్యక్తి తమకు ఎమ్మెల్యేగా ఉండటం తమ అదృష్టమంటున్నారు.